చాలయా నీతో నేను నడవాలని నీతో నేను ఉండాలని నడవలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడనైతినయా నడవలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడనైతినయా నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా ఆశయా చిన్ని ఆశయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయా ఆశయా చిన్ని ఆశయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయా హల్లెలూయా. మీ అందరికీ యేసు నామంలో వందనాలండి. నా పేరు ప్రకాష్ రావు. నేను చెన్నైలో ఉంటాను. దేవుని సేవ చేసుకుంటున్నాను. వతిముఖంలో ఉమా అని ఆమెను పెళ్లి చేసుకున్నాను. అది వదిముక్కల్లో. నన్ను ఎవరైనా చూసిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ? కొంతమంది. విష్ణునారాయణ గారి ఇంటికి మేము 10 సంవత్సరాల ముందు పూర్ణచంద్రరావు గారితో వచ్చేము. కానీ నేను ఎక్కువగా తెలుగులో ప్రసంగం చేయను, కానీ అందుకని ఇంగ్లీష్లో చేస్తాను. తర్జమా చేసేదానికి మన నాగేశ్వరరావు గారు వచ్చి ఉన్నారు. సో ఐ వాంట్ టు గ్రీట్ యూ ఆల్ ఇన్ జీసస్ నేమ్. అందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. లెట్ us all stand up. చాలాసేపు కూర్చుని ఉన్నాను అనుకుంటాను. ఒకసారి నిలబడి మీరు మళ్ళీ ఓకే. Give thanks with a grateful heart. Give thanks to the Holy One. Give thanks because He's given Jesus Christ, His Son. Give thanks with a grateful heart. Give thanks to the Holy One. Give thanks because He's given Jesus Christ, His Son. And now let the weak say, I am strong. Let the poor say, I am rich, because of what the Lord has done for us. And now let the weak say, I am strong. Let the poor say, I am rich, because of what the Lord has done for us. Give thanks. Let us all praise God for a few minutes. మనందరం కూడా ప్రభువుని కొన్ని నిమిషాలు స్తుతిద్దాము. Let us lift up our hands and worship God. మనందరం కూడా మన చేయిని పైకి లేపి దేవుని స్తుతిద్దాం. Thank you, Lord Jesus. We praise you, Lord. We praise you, Lord. అందరూ కూడా మీరు వ్యక్తిగతంగా దేవుని స్తుతించండి. Thank you, దేవుని Jesus. ఆరాధించండి. మన సంవత్సరం యొక్క చివరి గడియల్లో ఉన్నాము. ప్రభువుని మీ మనస్ఫూర్తిగా మీ 2 చేతులు పైకి లేపి ప్రభు వారిని ఆరాధిద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దమ్మా. ఈ సంవత్సరం మొత్తం దేవుడు అనేక మేలులతో దేవుడు మనల్ని తృప్తిపరిచాడు. కాబట్టి వీటన్నిటిని బట్టి ప్రభువా నాయనా నీ కన్ను దృష్టి నా మీద ఉంచినందుకు స్తోత్రాలని
దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం, దేవుని మహిమపరుద్దాం. Thank you, Jesus. Thank you, Lord. Thank you for all the blessings you have blessed us this year, Lord. నాయన ఈ సంవత్సరం మొత్తం మీరు ఆశీర్వదించిన విధానం బట్టి మేము స్తుతిస్తున్నాము. Thank you so much for your goodness in our lives, Father. నాయన మీ యొక్క మంచితనాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. Lord, thank you for this times you delivered us from, Lord, so many difficulties and helped us to come out of them, Father. నాయన అనేక కష్టముల నుంచి మమ్మల్ని విడిపించి వాటన్నిటి నుండి బయటకు తీసుకొచ్చినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. Lord, there were some times when we thought we will just drown in those kind of difficulties. నాయన కొన్ని సార్లు మేము అనుకున్న రీతిగా కొన్ని విషయాల్లో మేము మునిగిపోయిన స్థితిలో ఉన్నాము. But Lord, you brought us out of them, Lord. కానీ వాటన్నిటి నుండి ప్రభువా మీరు విడుదల కలుగ చేశారు. Lord, you have helped us with giving us good health, Father. ప్రభువా మీరు మంచి ఆరోగ్యంతో మమ్మల్ని తృప్తిపరిచారు. Thank you, Lord, for the good families you have given us. నాయన మీరు ఇచ్చినటువంటి మంచి కుటుంబాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. Thank you, Lord, for the good children you have given us. నాయన మీరు ఇచ్చినటువంటి ప్రశస్తమైనటువంటి బిడ్డలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. Thank you for the jobs you have given us. మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. Thank you for the good church you have given us. నాయన మీరు ఇచ్చినటువంటి మంచి సంఘాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. Thank you for the good relatives you have given నాయన మీరు us. ఇచ్చినటువంటి మంచి సంబంధికులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. Lord, we want to thank you from the depths of our heart. నాయన మా హృదయాంతరాళంలోంచి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. Lord, we ask you that you will come and be glorified in our midst. నాయన మీరు మా మధ్యలోనికి వచ్చి మహిమ పొందమని వేడుకొంచున్నాం. Your word says when 2 or 3 are gathered in your name, you are there in our midst. నాయన మీ వాక్యము చెప్పే రీతిగా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిన నామాన ప్రార్థిస్తారో వాళ్ళ మధ్య వెంటనే మీరు సెలవిచ్చారు. Lord, be glorified in our midst. నాయన మా మధ్యలోకి మీరు వచ్చి మహిమ పొందండి. Lord, bless your people, Lord. నాయన మీ యొక్క ప్రజలను ఆశీర్వదించండి. Speak to us, Lord. నాయన మాతో మాట్లాడండి. Fill us with your Holy మీ Spirit పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. and strengthen us, Lord. నాయన మమ్మల్ని మీరు బలపరచండి. Fulfill your purposes in our lives, మీ Father. ఉద్దేశాలను మా జీవితంలో నెరవేర్చమని వేడుకుంటున్నాం. And lead us into your paths and your ways, Father, in the new year. నాయన మీ మార్గాలలో మీ ఆలోచన చొప్పున నాయన ఈ నూతన సంవత్సరంలోకి మమ్మల్ని నడిపేమని వేడుకుంటున్నాం. In Jesus Christ our Lord's Yes. precious name we ask this prayer. యేసు క్రీస్తు వారి యొక్క ప్రశస్తమైనటువంటి నామములో అడిగి వేడుకుని పొందుకుంటున్నాము తండ్రి. Amen. 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 Let us all sit down. అందరం కూడా దయచేసి కూర్చోండి. How many of you are feeling sleepy today? ఎంతమంది నిద్ర వస్తుంది? ఎంతమంది నిద్ర వస్తుందని అందరూ చెప్పేవాళ్ళు చేయి చాపండి. ఒక ఆమె చెప్తుంది, నిజం చెప్తుంది. So there was a preacher who said, I am very tired today, I am going to sit and preach. ఒక దైవ సేవకుడి విధంగా చెప్పాడు, ఈ రోజు నేను చాలా అలసిపోయాను, నేను కూర్చుని ప్రసంగిస్తానని చెప్పాడు. The people who are listening said, ఎవరైతే ఈ మాటలు విన్నారో వాళ్ళు చెప్పారు, Pastor, you sit and preach. పాస్టర్ గారు మీరు కూర్చుని బోధించండి, We will sleep and listen. మేము పడుకుని వింటాము అని చెప్పారు. I believe you are not like those people. నేను అనుకుంటున్నాను మీరు అలాంటి వారు కాదు అని అనుకుంటున్నాను. Hallelujah. Hallelujah. It is such a joy for me to see so many people gathered here. ఈ రోజు ఈ రాత్రికాల సమయంలో ఎంత మందిని చూడడం నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. Many years back when I came to brother's home, there were few people who used to gather. కొన్ని సంవత్సరాల కిందట విష్ణునారాయణ గారి ఇంటికి వచ్చినప్పుడు చాలా కొద్ది మంది ఉన్నారు. But God has blessed this ministry as they have opened their home to doing God's work. దేవుడు యొక్క సహవాసాన్ని అభివృద్ధి పరుస్తూ వస్తున్నారు. విష్ణునారాయణ గారు తన గృహాన్ని పరిచర్య నిమిత్తం తెరిచిన విధానాన్ని బట్టి. How many of you are blessed by coming to God's church here? ఇక్కడికి వచ్చి ఎంతమంది ఆశీర్వదింపబడ్డాను అని విశ్వసిస్తున్నారు? చేయి చాపి హల్లెలూయా చెప్తుంటామా? అందరూ చేయి పైకి లేపి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. హల్లెలూయా. Okay. I come from a Hindu family. నేను ఒక హైందవ కుటుంబం నుంచి వచ్చాను. My forefathers were zamindars. మా తాత ముత్తాతలు జమీందారులు. They had come from Chittoor and settled in Chennai area. వాళ్ళు చిత్తూరు ప్రాంతం నుండి వెళ్ళి
చెన్నైలో మద్రాసులో వాళ్ళు నివాసం చేశారు. And because one of my great grandfathers, a robber, had come to his home to rob money, and he gave in those times, in 1900s, he gave them 50,000 rupees. వీళ్ళ ముత్తాత గారి ఇంటిలో ఒకసారి ఒక దొంగపడి దోచుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు వీళ్ళ ముత్తాత గారు దాదాపుగా ఆ రోజుల్లోనే 50,000 రూపాయలు ఇచ్చారంట. అప్పుడు sovereign was 13 rupees. అప్పుడు గోల్డ్ ఒక గోల్డ్ అవి 30 రూపాయలు అంట. 13 అచ్చా 13 రూపాయలు ఆ రోజు. టుడే sovereign is how much? ఈ రోజు ఒక షవర్ ఎంత? 50 60 45 నాకు తెలియదండి. 60. Oh my God. My wife does not wear any jewels, so I don't know this. మా భార్య ఎటువంటి ఆభరణాలు ధరించదు, అందుకని బంగారం గురించి అవగాహన నాకు లేదు. So and those times, so my great great grandfather said, you take the money, whatever you want you take. ఆ రోజుల్లో మా ముత్తాత గారు ఆ దొంగ చెప్పాడు, నీకు ఏది కావాలో అది తీసుకెళ్ళు అని దొంగ చెప్పాడు. So after that he decided he will not keep money but he will buy lands. ఆ తర్వాత ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు, ఇంట్లో ఎటువంటి ధనాన్ని పెట్టుకోను, కానీ ఏమైనా ధనం ఉందంటే దాన్ని బట్టి భూములు కొంటాను అని నిర్ణయించుకున్నాడు. And so he bought many lands in Madras. దానిని బట్టి మద్రాసులో ఎన్నో ల్యాండ్ భూములను ఆయన కొన్నాడు. And my grandmother was one of the daughters. In those days daughters will not get the property. అన్న వాళ్ళ నాయనమ్మ ఆడపిల్ల అమ్మమ్మ వాళ్ళ ముత్తాతకున్నటువంటి ఆడపిల్లలో ఒక బిడ్డ. ఆ రోజుల్లో ఆడపిల్లకి ఎటువంటి ఆస్తి పంపకాలు ఉండేవి కాదు. And so the brothers graciously gave them 3-4 grounds. వాళ్ళకున్నటువంటి సహోదరులు ఆమెకి 2-3 భూభాగాలు ఇచ్చారు. So but somehow all of that is gone now. ఏం జరిగిందో తెలియదు, కానీ ఉన్న ఆ యొక్క ఆస్తి మొత్తం కూడా కోల్పోయారు. I will not go into those stories. దాని యొక్క స్టోరీలోకి నేను వెళ్ళాలని ఆశపడతలేదు. But I was the first believer in Jesus Christ in our generation. కానీ ఆ యొక్క కుటుంబంలో నేను మొట్టమొదటి క్రైస్తవునిగా క్రీస్తును స్వీకరించాను. My father was a civil engineer. నా యొక్క తండ్రి ఒక సివిల్ ఇంజనీరు. My mother was a teacher. మా తల్లి ఒక ఉపాధ్యాయురాలు. During that time my father became mentally ill. అటువంటి సందర్భంలో మానసికంగా మా తండ్రి గారు ఎంతో మానసికంగా కుంగిపోయారు. And for 7-8 years he could not work. 7 సంవత్సరాలు ఆయన పని చేయకుండా ఆ విధంగా ఉండిపోయారు. And so my mother used to be a teacher and she used to go and work and bring some money home. మా యొక్క అమ్మగారు ఉపాధ్యాయురాలు కాబట్టి ఆమె స్కూల్కి వెళ్ళి పని చేసి కొంత ఏదో విధంగా సంపాదించేవారు. When I was studying in 5th standard, I began to have the same kind of fear my father used to have. సహోదరులు 5వ తరగతి చదువుతున్నటువంటి సమయంలో వీరి తండ్రి గారికి ఉన్నటువంటి ఆ భయాందోళనే అన్నగారికి కూడా ఉండేవి. I used to say, Amma, I'm afraid. I don't know why I'm afraid, but tears used to flow down my eyes. అన్నగారు ఆ రోజుల్లో తన తండ్రి గారికి చెబుతూ ఉండేది, అమ్మ నేను భయాందోళనకు గురవుతున్నాను, ఎందుకు భయాందోళనకు గురవుతున్నాను నాకు తెలియదని ఆ విధంగా తన కళ్ళ నుండి కన్నీళ్లు రాలుతూ ఉండేవి, ఏడుస్తూ ఉండేవి. Suddenly a thought will come in my mind, your mother and father is going to die. అకస్మాత్తుగా ఒక ఆలోచన తన హృదయంలోకి వస్తూ ఉండేది, మీ తల్లిదండ్రులు చనిపోబోతున్నారు అని. And so I don't know how to deal with those kind of thoughts. ఆ యొక్క ఆలోచనలు ఏ విధంగా స్వీకరించాలో, ఏ విధంగా దానిని ప్రతిఘటించాలో నాకు అర్థమయ్యేది కాదు. And suddenly a thought used to come into my mind. అకస్మాత్తుగా ఇంకొక ఆలోచన నా హృదయంలోకి వచ్చేది. Touch this table 10 times, nothing will happen. ఈ యొక్క టేబుల్ ని 10 సార్లు ముట్టుకునేలా చేస్తే ఆ యొక్క భయం పోతుంది అనుకునేవారు. Suddenly a thought will come, go to that steps, climb up the step, climb it down 10 times, then nothing will happen to you. ఇంకొక ఆలోచన వచ్చేది, ఆ మెట్ల దగ్గరికి వెళ్ళి 10 సార్లు కిందకి ఎక్కు, 10 సార్లు పైకి ఎక్కితే
ఆ విధంగా భయం పోయేది అనుకునేవాడు. Suddenly a thought will come, my sister would be standing next to me, a thought will come, touch her 10 times. సడన్ గా ఇంకొక ఆలోచన వచ్చేది, నా పక్కన నా యొక్క సహోదరుడు ఆమె దగ్గరికి వెళ్ళి 10 సార్లు ఆమెని ముట్టుకోవాలి, ముట్టుకుంటే తగ్గిపోతుంది అనుకునేవాడు. Otherwise she will, something bad is going to happen to her. ఒకవేళ అలా చేయకపోతే ఆమెకి ఏదో అన్యాయం జరుగుతుంది అన్నట్టుగా ఆలోచిస్తూ So ఉండేవాడు. like this till my 10th standard, for 5 years I suffered a lot. ఆ విధంగా 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు దాదాపుగా 5 సంవత్సరాలు ఇలా మానసిక దీనితో బాధపడుతూ ఉండేవాడు. This is in psychological terms, it is called OCD. ఇది మన మానసిక సంబంధించినటువంటి వ్యాధి, దాన్ని OCD అంటారు. That is something, if you don't do it, you cannot proceed to the next work. ఆ OCD అనేటువంటి ఎటువంటి వ్యాధి అంటే, ఒకవేళ నువ్వు ఆ విధంగా చేయకపోతే వేరే పనిని చేయడానికి నువ్వు సాహసించలేవు. You have noticed some people will pull the lock 3-4 times before locking the door. ఏ విధంగా అనుభవిస్తారంటే, తాళం వేయబోయే ముందు 4-5 సార్లు దాని తాళాన్ని అలా పట్టుకుని చేసినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. So you have a doubt whether I am off the gas or I have closed it properly. ఆ వ్యాధితో బాధపడే వాళ్ళు ఈ విధంగా అనుకుంటూ ఉంటారు, నేను గ్యాస్ ని బంద్ చేశానా లేదా, ఏం జరుగుతుందో అని బాధపడుతూ ఉంటారు. So there is a fear in their heart. ఎప్పుడు హృదయంలో భయాందోళనకు గురవుతూ ఉంటారు. But like that, for me it is multiplied into 100 times. ఆ విధంగా నా జీవితంలో అది అలా పెరుగుకుంటూ No, that kind of a fear is multiplied 100 times. Like అటువంటి భయము నా జీవితంలో 100% పెరిగిపోయింది. And so my mother one day was crying, and I had gone to my mother's school. ఒకసారి నేను ఏడ్చుకుంటూ నా తల్లిగారు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో ఆ స్కూల్కి వెళ్ళాను. And she said, Prakash, why are you afraid? ఆమె ఈ విధంగా, why are you crying? ఆమె ఈ విధంగా చెప్పింది, ప్రకాష్ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పింది. And I told her, Amma, I'm afraid. అప్పుడు ఈ విధంగా చెప్పాడు, నేను భయపడుతున్నాను అని చెప్పాడు. And she said, she is a very bold woman. ఆమె ఎంతో ధైర్యం కలిగినటువంటి ఆమె. Prakash, this is all your imagination. ఆమె చెప్పినటువంటి మాట ఏంటంటే, నువ్వు అది కల్పితం చేసుకుని ఆ విధంగా కల్పించుకుని అనుకుంటున్నావు, ఊహించుకుంటావు. And so you pray to our gods, tell the slokas, it will all go away. నువ్వు దేవుళ్ళు తలుసుకుని ఆ శ్లోకాలు ఉచ్చరించు, అన్ని మంచిగా జరుగుతాయని చెప్పేది. And so I had learned some slokas. దాన్ని బట్టి నేను కొన్ని శ్లోకాలు నేర్చుకున్నాను. విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవర్ణం జాయేసర్, అటువంటి శ్లోకాలన్నీ నేర్చుకుని ఉన్నాను. So yeah, and I used to, another fear came in my heart. దాంతో పాటు ఇంకొక భయం కూడా నా హృదయంలోకి వచ్చింది. If I don't tell the prayer correctly 25 times, ఒకవేళ ఆ యొక్క శ్లోకం కానీ ఆ యొక్క ఉచ్చారణ 25 సార్లు కరెక్ట్ గా ఉచ్చరించకపోయినట్లయితే something will happen to me. ఏదో నాకు జరిగిపోతుంది. And so my coffee used to get cold in the morning when I'm telling these prayers. ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు దగ్గర ఉన్నటువంటి కాఫీ చల్లగా అయిపోయేది. My parents used to think I am very holy. అన్నగారి యొక్క తల్లిదండ్రులు అనుకుంటూ ఉండారు ఎంతో పరిశుద్ధుడు అయిపోయాడని. But I was doing all that out of fear. కానీ నేను ఇవన్నీ కూడా ఎందుకు చేస్తూ వస్తున్నానంటే ఆ యొక్క భయమును అధిగమించడం కోసం. I will cut short the story very much. ఈ యొక్క స్టోరీని, ఈ యొక్క సన్నివేశాన్ని నేను తక్కువగా చేసి చెప్తూ ఉంటాను. One day in my 9th standard I went to the top of my house. ఒకసారి నేను 9వ తరగతి చదువుతున్నప్పుడు నా ఇంటి పై భాగానికి వెళ్ళాను. And I was fed up with what I was doing. నేను చేస్తున్న దానిని బట్టి నేను ఎంతో కలత చెందాను. And I went to the top and I shouted, Prakash, stop it. It is foolishness. ఆ ఇంటి పై భాగానికి వెళ్ళి అరుచుకుంటూ ఈ విధంగా చెప్పాడు, ప్రకాష్ నువ్వు చేస్తున్న దానిని ఆపేసేయి, అది ఎంతో సిగ్గుతో కూడుకున్నటువంటి పని అని చెప్పాడు. Something in my mind told, tell that 14 times. అప్పుడు అన్నగారి మనసు ఈ విధంగా చెప్పింది, నువ్వు చెప్పిన దానిని 40 సార్లు మళ్ళా చెప్పు అని.
So I began to say, Prakash, stop it, it is foolishness. Prakash, stop it, it is foolishness. అందుకని మరలా ఈ విధంగా చెప్పడం, ప్రకాష్ నువ్వు చేస్తున్న పని ఎంతో తెలివి తక్కువ పని, దాన్ని ఆపేసి, ప్రకాష్ నువ్వు చేస్తున్న పని ఎంతో తెలివి తక్కువ పని, దాన్ని ఆపేసి, ఆ విధంగా పదే పదే చెప్పడం ప్రారంభించాను. So what I am trying to tell is, even with my own willpower, I could not stop it. నా యొక్క సొంత ఇచ్చితో కూడా నేను దానిని ఆపడం మానలేదు. And so in 10th standard, we were writing our public exam, నేను 10వ తరగతి preparing for our public exam. నేను 10వ తరగతి చదువుతున్నప్పుడు 10వ తరగతి ఎగ్జామ్స్ కోసము తయారవుతూ ఉన్నాము. And my friend, a Brahmin friend called Ananta Narayan, he came to my home. మా ఒక బ్రాహ్మణ సహోదరుడు ఉన్నాడు, అనంతరామ్ అని, ఆయన మా ఇంటికి వచ్చాడు. And he asked me to take the question book from the cupboard. ఆయన చెప్పాడు, ఆ కబోర్డ్ లో ఉన్నటువంటి ఆ క్వశ్చన్ బుక్ తీసుకురామని చెప్పాడు. So he was sitting up next to me. ఆయన నా పక్కనే కూర్చొని ఉన్నాడు. So I was touching the cupboard 10 times. ఆ బుక్ తీసుకోవడానికి వెళ్ళి ఆ కబోర్డ్ ని ఇలా టచ్ చేస్తూ ఉన్నాడు, 10 సార్లు టచ్ చేస్తూ ఉన్నాడు. And he asked me, Prakash, what you are doing? అప్పుడు ఆ యొక్క ఫ్రెండ్ అడిగాడు, ప్రకాష్ నువ్వు ఏం చేస్తున్నావు అని. I said, don't ask me, I do like this only. నన్ను అడగొద్దు, నేను ఈ విధంగానే చేస్తూ ఉంటానని చెప్పాను. And he told me, Prakash, you believe in Jesus, he will deliver you. అప్పుడు ఆ బ్రాహ్మణ సహోదరుడు ఈ విధంగా చెప్పాడు, ప్రకాష్ నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకో, ఈ విధంగా జరగదు అని చెప్పాడు. You may think, how can a Brahmin friend tell me like this? మీరు అనుకుంటూ ఉండవచ్చు, ఒక బ్రాహ్మణ సహోదరుడికి ఈ విషయం ఎలా తెలిసిందని. But some other friend, a Brahmin friend, had shared about Jesus to him. ఇంకొక బ్రాహ్మణ సహోదరుడు యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి ఈ బ్రాహ్మణ సహోదరుడికి పంచుకున్నాడు. And he began to share with me. ఆయన తన యొక్క ఆ ప్రేమను, ఆ యొక్క ఎక్స్పీరియన్స్ ని సహోదరుడితో పంచుకుంటూ His ఉన్నాడు. face was shining like light. ఆయన ముఖము ఎంతో ఒక లైట్ లాగా ప్రకాశిస్తూ ఉంది. And when he said, I just looked at him. ఎప్పుడైతే చెప్పాడో ఆయన యొక్క ముఖాన్ని చూశాను. Then I had a black thread, a talisman, Tirupati Daram. అప్పుడు నా చేతికి ఒక కాశీ దారం ఉంది. And he said, Prakash, what is this? అప్పుడు ఆయన అడిగాడు, నీ చేతికున్న దారం ఏంటని. And I said, we wear this. మేము చెప్పాము, మేము సాధారణంగా ఇవి ధరిస్తామని చెప్పారు. He just took it and he said, this is nothing, and he broke it. ఆయన పట్టుకునేది ఎందుకు పనికిరానిది అని తీసుకుని తెంపేశాడు. No one will do it. ఎవరు కూడా అలాంటి సాహసం చేయరు. But when he broke it, కానీ ఆయన ఎప్పుడైతే అది తెంచేశాడో, I tell you, this is not a story. నేను నిజం చెబుతున్నాను, ఇది కథ కాదు, కానీ I felt like an electric shock passing through my body. ఒక కరెంట్ షాక్ నాకు తగిలినట్లుగా నేను అనుభవించాను. And a voice within me saying, నాలో ఉన్నటువంటి ఒక స్వరం నాతో చెప్పిన మాట విన్నాను, Prakash, believe in Jesus, he will deliver you. యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించు, ఆయన నిన్ను విమోచిస్తాడు అనేటటువంటి ఒక శబ్దము చెప్పడం నేను విన్నాను. And I felt so peaceful in my heart. నా హృదయంలో ఎంతో ప్రశాంతమానంగా అయిపోయింది. Never before in the last 5-6 years I have experienced that peace. అటువంటి అనుభూతిని గత 5-7 సంవత్సరాలు ఎప్పుడు కూడా అనుభవించలేదు. I felt like I was flying in the air. నేను ఒక గాలిలో విహరిస్తున్నట్లుగా నాకు అనిపించింది. And God delivered me from that disease. దేవుడు ఆ యొక్క వ్యాధి నుంచి నన్ను విడుదల కలుగు చేశాడు. నాకు I was very hesitant to leave this friend. నా యొక్క ఆ ఫ్రెండ్ ని వదలడం నాకు అసలు ఇష్టం లేదు. Because I thought he only gave me that peace. ఎందుకంటే ఆ యొక్క స్నేహితుడే నాకు ఆ శాంతిని ప్రసాదించాడు అని అనుకున్నాను. But I left him near the bus stand. కానీ ఆయన ఆ యొక్క బస్ స్టాండ్ దగ్గర వదిలిపెట్టాను. I came back home. నేను ఇంటికి వచ్చాను. And as I came back, I am still having that peace. నేను ఇంటికి వచ్చిన తర్వాత కూడా నేను ఇంకా ఆ శాంతిని నేను ఆస్వాదిస్తూ ఉన్నాను. As I go into the door, నేను డోర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా generally I will touch it. మామూలుగా అయితే ఆ యొక్క డోర్ నేను అలా కొడుతూ ఉంటాను. Inside, as I go, there will be 9 photos of gods. ఇంట్లో లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎదురుగా 9 రకాలైనటువంటి దేవుళ్ళ ఫోటోలు ఉన్నాయి. Each photo I will do 10 times like this. ప్రతి ఫోటో దగ్గరికి వెళ్ళి 10 సార్లు నేను ఇలా అంటాను. And then I will go and touch my slipper. నేను మళ్ళీ నా చెప్పుల దగ్గరికి వెళ్తాను, చెప్పులు కూడా పట్టుకుంటాను. Then I will go and touch the steps, go up down the step. That is my ritual. మళ్ళా నేను మెట్ల దగ్గరికి వెళ్తాను, మెట్లు ఎక్కుతాను, దిగుతాను. ఆ విధంగా నేను
అలా అలవాటుగా అవి చేస్తూ ఉండేవాడిని. First time in my life, I did not do those things. మొట్టమొదటిసారిగా నా జీవితంలో అలాంటి పనులు చేయడం మానుకున్నాను. This is an obsessive compulsive disorder. If you don't do it, you cannot proceed to the next step. ఈ యొక్క వ్యాధి ప్రకారము ఒకవేళ ఆ విధంగా చేయకుంటే వేరే పని చేయడం అనేది అసాధ్యం. But God delivered me from that disease. కానీ దేవుడు అటువంటి వ్యాధి నుంచి నన్ను సంపూర్తిగా విడుదల కలుగజేశాడు. This happened in the year 1984. ఇది 1984వ సంవత్సరంలో జరిగిన విషయం. Today, now this year, it is 40 years since God did this miracle in my life. ఈ ఇయర్ తో దాదాపుగా 40 సంవత్సరాల నుండి క్రితము దేవుడు ఈ యొక్క అద్భుతాన్ని నా జీవితంలో చేశాడు. Hallelujah. హల్లెలూయా. And after that, my mother believed, my father believed in Jesus, my sister believed in దాని Jesus. తర్వాత నా తల్లి, నా తండ్రి, నా సహోదరి అందరూ కూడా ప్రభువును విశ్వసించారు. And it was as if darkness was going away from my house and joy was coming inside. నా కుటుంబంలో ఈ అనుభూతిని మేము ఆస్వాదించాము. మా కుటుంబంలో ఉన్నటువంటి ఆ యొక్క చీకటి మొత్తం కూడా తొలగిపోయి నిజమైనటువంటి సంతోషంతో మా కుటుంబం నింపబడినట్లుగా. It does not mean we did not have any problems after that. దాని యొక్క అర్థము నా కుటుంబంలో దాని తర్వాత మా కుటుంబంలో ఎటువంటి సమస్యలు లేవని కాదు, కానీ But God was there with us. దేవుడు మాతో నిశ్చయముగా ఉన్నాడు. We had a confidence that there is a God who is living. మాకు ఒక నిశ్చయిత ఉన్నది, ఒక దేవుడు ఉన్నాడు, ఆయన జీవిస్తున్నటువంటి దేవుడు అని. Hallelujah. హల్లెలూయా. And so that is how I came to Christ. ఆ విధంగా నేను ప్రభువుని అంగీకరించాను. And I submitted myself to God's ministry. నేను నాకుగా దేవుని యొక్క పరిచర్యకు సమర్పించుకున్నాను. And God gave me a good wife and 2 children. దేవుడు నాకు మంచి భార్యను, 2 పిల్లలను అనుగ్రహించాడు. And God has granted us the joy of living a meaningful life. ఒక మాదిరికరమైనటువంటి జీవితము జీవించడానికి దేవుడు మనకు అనుగ్రహించాడు. I am sure there is many testimonies like that here. నేను దృఢంగా నమ్ముచున్నాను, ఇలాంటి సాక్ష్యాలు ఎన్నో మీ దగ్గర కూడా ఇక్కడ ఉండి ఉండవచ్చు. Hallelujah. హల్లెలూయా. God is good. దేవుడు ఎల్లప్పుడూ మంచివాడు. And so we have come here at the end of this year to give thanks to God. మనందరం కూడా ఈ యొక్క సంవత్సరం యొక్క చివరి దినాన దేవునికి స్తుతులు చెల్లించడానికి వచ్చి ఉన్నాము. The scripture says బైబిల్ యొక్క వాక్యం in Colossians 4th chapter verse 2, కొలొస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనములో it says be ye thankful. ఎల్లప్పుడూ మనము కృతజ్ఞత కలిగి ఉండాలి అని చెబుతూ ఉంది. 2:4. It says 4th chapter verse 2, 4వ అధ్యాయము 2వ వచనము, devote yourself to prayer, keeping alert in it with an attitude of thanksgiving. 4:2. Colossians 4:2. చదవండి అమ్మా. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. Hallelujah. హల్లెలూయా. Be thankful. కృతజ్ఞత కలిగి ఉండండి. In this year God has done many things in our life. దేవుడు ఈ సంవత్సరం మన జీవితంలో అనేకమైనటువంటి మేలులు చేసి ఉన్నాడు. Those for whom God has done good things, can you lift your hand? దేవుడు మీ జీవితంలో ఎవరికైతే మంచి చేశాడో వాళ్ళు మీ చేతులు ఎత్తి చూపించగలుగుతారా? Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So we forget to give thanks to God many times. అనేక సార్లు దేవునికి కృతజ్ఞత చూపించడంలో మనం తప్పిపోతూ ఉంటాం. In Tamil there is a proverb. తమిళ్లో ఒక సామెత ఉంది. It's called Tirukural. తిరుకురల్ అనే సామెత. It says நன்றி மறப்பது நன்றன்று, நன்றல்லது அன்றே மறப்பது நன்று. అర్థమైందా? Which means దాని అర్థం ఏంటంటే it is better to forget giving thanks on the same day if you nandri marapadu nandrandu. It means that do not forget to give thanks.
కృతజ్ఞత కలిగి ఉండడాన్ని మర్చిపోవద్దు. But if someone has done you good and if you want to forget it immediately. ఒకవేళ ఎవరన్నా వ్యక్తి ఒక కార్యము మీ జీవితంలో చేసినది వెంటనే మర్చిపోతారు. మీరు మర్చిపోండి అంట. మర్చిపోండి. ఎందుకంటే ఇది మాత్రం తెలుగులో చెప్తాను మీకు. నా తెలుగులో, మాది చెన్నై తెలుగు. సో ఇది ఎట్లా అంటే ఆయన ఏం చెప్తాడంటే ఎప్పుడు మర్చిపోకండి, కృతజ్ఞత చెప్పే ఎవరన్నా మీ జీవితంలో మంచి చేసి ఉంటారు, దాన్ని మర్చిపోకండి. ఒకవేళ మర్చిపోతే శుభ్రంగా అప్పుడే మర్చిపోండి అంటే దాని అర్థం మర్చిపోండి అని కాదు, అట్లా చేయకూడదు అని అర్థం. మర్చిపోకూడదు. Many times we forget to give thanks to people who have done good in our life. అనేక సార్లు మనకి మంచి చేసిన వారికి కృతజ్ఞత చెప్పడం మనం మర్చిపోతూ ఉంటాం. You know, even when sometimes in bus fare, sometimes I have missed 20 paisa, but without the 20 paisa you cannot buy the ticket. కొన్నిసార్లు మన దగ్గర 20 పైసలు లేకపోతే 20 పైసలు లేకపోతే టికెట్ కొనలేనటువంటి సందర్భాలు ఉంటూ ఉంటాయి. There have been times when some people have helped me with that 20 paisa. కొన్ని సమయాల్లో కొంతమంది ఆ 20 పైసలే హెల్ప్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. But that 20 paisa is like 2000 rupees. ఆ యొక్క అటువంటి ఆ సమయంలో 20 పైసలే 200తో సమానంగా అనిపిస్తూ ఉంటుంది. Hallelujah. Hallelujah. And so we should not forget. కాబట్టి మనం మర్చిపోకూడదు. That is what God's word says. అదే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. Let us turn to Psalm 103. కీర్తన 113వ కీర్తన చూసుకుందాము. We know this psalm so well. ఈ కీర్తన మనందరికీ కూడా ఎంతో బాగా తెలుసు. It says, can anyone read from verse 1 to 5? కీర్తన Shall we all read together? 103. 103వ కీర్తన 103వ కీర్తన 1 నుంచి 5 చరణాలు అందరం కలిసి చదువుకుందామా? అందరూ కలిసి చెప్తాం. అందరం కలిసి చదువుకుందాం. నేను చెబుతాను, నా వెనక మీరు చెప్పండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షమును నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. Amen. ఆమేన్. This psalm was written by a king. ఈ యొక్క కీర్తనను ఒక రాజు గారు రచించారు. We all know King David. మనందరికీ తెలుసు, ఆయనే దావీదు మహారాజు. From a small shepherd, God made him into a great king. ఒక సాధారణమైనటువంటి గొర్రెల కాపరి స్థితి నుంచి మహారాజుగా దేవుడు తయారు చేశాడు. One quality about King David that he always was thankful to God. దావీదుకు ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే ఆయన ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడు. Hallelujah. Hallelujah. Many of the psalms are written by him. దీనిలో ఎన్నో కీర్తనలు దావీదు మహారాజు చేత లిఖింపబడినాయి. And in many of them he says he gives thanks to God. అన్ని కీర్తనల్లో మనం చూస్తూ ఉంటాము ఆయన ప్రతి దానికి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు. And so here he says, bless the Lord, O my soul, and all that is within me, bless his holy name. ఇక్కడ ఆయన చెబుతూ ఉన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. So from the depth of his being he gives thanks to God. ఆయన అంతరంగము నుండి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. What can we give to God?
దేవునికి మనం ఏమి ఇవ్వగలము? We say bless, in English it says bless the Lord, which means I want to bless him. How can you bless God? ఇంగ్లీష్ లో ఏమని ఉందంటే బ్లెస్ ద లార్డ్ అంటే దేవుని దేవుణ్ణి మనం దేవుణ్ణి నేను ఆశీర్వదిస్తాను అని చెప్పబడింది. మనం ఏ విధంగా దేవుణ్ణి ఆశీర్వదించగలం? We cannot bless him. దేవుణ్ణి మనం ఆశీర్వదించలేము. But what does it mean then to bless the Lord? కానీ దాని యొక్క యెహోవాను సన్నుతించమంటే దాని యొక్క అర్థం ఏమిటి? It means to give thanks to him from the depth of our heart. దాని యొక్క అర్థం ఏంటంటే మన హృదయాంతరంగాల నుంచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని అర్థం. Hallelujah. హల్లెలూయా. He says, bless the Lord of my soul and forget none of his benefits. ఆయన చెబుతూ ఉన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. Man's biggest problem is that he forgets. మనిషి యొక్క ప్రాముఖ్యమైనటువంటి బలహీనత ఏంటంటే ఆయన ఎప్పుడు మర్చిపోతూ ఉంటాడు. When I was a small school child, sometimes we stand before teacher. Did you do your homework? నేను చిన్నగా ఉన్నప్పుడు కొన్నిసార్లు స్కూల్లో టీచర్ ముందు నిలబడినప్పుడు మీరు హోంవర్క్ చేశారని అడుగుతూ ఉండేది. Ma'am, miss, I forgot my homework notebook in my home. అప్పుడు నేను చెబుతూ ఉండేవాడిని, మేడం నా చేసినటువంటి హోంవర్క్ బుక్ నేను ఇంట్లో మర్చిపోయాను అని. So do you do that? నువ్వు ఆ విధంగా చేస్తావా? So forgetfulness is part of human condition. మర్చిపోవడం అనేది మన యొక్క జీవితంలో ఒక భాగమై ఉన్నది. And so it is so important for us to bring to memory all the good things God has done. కాబట్టి దేవుడు చేసినటువంటి ప్రతి ఒక్క మేలుని జ్ఞాపకం చేసుకుని గుర్తించుకోవడం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. If I ask you what happened last week, do you remember? ఒకవేళ పోయిన వారం ఏమి జరిగిందని నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీకు నిజంగా గుర్తుంటుందా? Okay, what was last week's message here? పోయిన వారము ఇక్కడ ఏమి వర్తమానం చెప్పబడి ఉంది చెప్పారు. ఎక్కడ? Praise God. One sister is able to tell. ఒక సిస్టర్ చెప్పింది ప్రైజ్ లార్డ్. But many times when I think, even I don't remember what happened last week. కొన్నిసార్లు ఎవరైనా అడిగితే సరిగా గుర్తుండదు పోయిన వారం ఏమి జరిగిందో అని. How do I remember all the things God has done all the whole year? కానీ దేవుడు చేసి సంవత్సరం మొత్తం చేసినటువంటి మేలును ఏ విధంగా జ్ఞాపకం ఉంచుకోగలను? There were times in our life in this year when we faced big difficulties. ఈ సంవత్సరంలో కొన్ని సమయాలు ఉన్నాయి మా జీవితంలో ఎంతో కఠినమైనటువంటి సమయాలను మేము ఎదుర్కొన్నాం. But God delivered us. కానీ దేవుడు వాటన్నిటిలో నుండి విడిపించాడు. Sometimes there were some situations in our life we thought next day I cannot face it anymore. కొన్నిసార్లు ఇలాంటి సందర్భాల్లో కూడా జీవితంలో ఎదురైనాయి. నెక్స్ట్ రోజుని రేపటి దినాన్ని నేను ఎదుర్కోలేను అనేటటువంటి సందర్భం. There was a situation in my family where we faced certain situation and we thought, how am I going to face this? మా జీవితంలో మా కుటుంబంలో కొన్ని సంఘటనలు ఉన్నాయి. ఆ యొక్క పరిస్థితిని నేను ఎలా ఎదుర్కోగలను అని అనుకునేవాడిని. But by the end of the year we saw that God answered our prayer. కానీ సంవత్సరం చివరి దినాల్లో మేము అది తెలుసుకోగలము, దేవుడు మా ప్రార్థనలన్నిటిని కూడా జవాబులు అనుగ్రహించాడు. If someone is going to sleep, next person give a nice pinch to that person. మీ పక్కన వాళ్ళు నిద్రపోతుంటే వాళ్ళని గట్టిగా గిచ్చండి. So do not sleep. నిద్రపోవద్దు. So I know you are tired sometimes. Nowadays it is harvest time. ఇప్పుడు కోతల సమయము, పనులు చేసుకునే సమయం నాకు తెలుసు. Many of you have worked and come here. మీరందరూ కూడా ఎంతో శ్రమించి వచ్చారని నేను అనుకుంటూ ఉన్నాను. God knows your heart. దేవుడు మీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. But be alert. Don't miss God's blessing. మెలకువగా ఉండండి, దేవుని యొక్క ఆశీర్వాదాలను కోల్పోవద్దు. And so the psalmist thanks God for 5 things here. ఇక్కడ 5 విషయాల గురించి కీర్తనకారుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. He says in verse 3, ఆయన చెబుతూ ఉన్నాడు 3వ చరణములో, who pardons all your iniquities. నీ దోషములన్నిటినీ క్షమించువాడు. Who pardons all your sins.
నీ దోషములన్నిటిని పాపాలన్నిటిని క్షమించేటటువంటి వాడు. If God has kept an account of all the sins we did this whole year, ఒకవేళ ఈ సంవత్సరం మొత్తం మనం చేసినటువంటి పాపాలను కానీ దేవుడు లెక్కించినట్లయితే we will not be able to sit here. మనం ఇక్కడ కూర్చోడానికి అర్హులు ఉండము, కూర్చోడానికి ఉండము. Many times some lies come out of our mouth. కొన్నిసార్లు మన నోటి నుండి అనేకమైనటువంటి అబద్ధాలు వెలువడుతూ ఉంటాయి. Sometimes there is bitterness in our heart. కొన్నిసార్లు మన హృదయంలో ఎంతో చేదు అంటే చేదైనటువంటి అనుభవం మన హృదయం బయలు వెళ్తూ ఉంటుంది. When someone is happy, we become sad. ఎవరైనా సంతోషంగా ఉంటే మన హృదయం బరువెళ్తూ ఉంటుంది. Why I am not enjoying that goodness? ఎందుకంటే అటువంటి ఆనందాన్ని నేను పొందుకోలేకపోతున్నాను. And so there are many sins we commit. మనము ఆ విధంగా ఎన్నో రకాలైనటువంటి పాపాలు చేస్తూ ఉంటాం. Even though God has delivered us from a life of sin, పాపం అనే దాని నుండి దేవుడు మనం విడిపించినప్పటికీ, Jesus Christ took all our sins away, యేసుక్రీస్తు ప్రభు మన పాపాలన్నిటిని తీసివేసినప్పటికీ, and we have become new creation. మనం అందరం కూడా నూతన సృష్టిగా తయారు చేయబడినప్పటికీ, but still we keep sinning. మనము ఇంకా పాపంలోనే జీవిస్తూ ఉంటున్నాం. Which means that it does not mean that we are slaves to sin. దానికి అర్థము మన పాపానికి బానిసలమని అర్థం కాదు. కానీ before we were slaves to sin, మనము పాపానికి బానిసలం కాకముందు, before we were slaves to sin, ఇంతకు ముందు మన పాపానికి బానిసలము, we were drinking sin, మనం పాపాన్ని త్రాగుతూ ఉన్నాము, we went after sin. మనం పాపం వెనక పరుగులెత్తాము. There is an example, a car driver was asking, how nearby can I go to the end of the mountain and still survive? ఒక ఉదాహరణ ఉంది. ఒక కార్ డ్రైవర్ ఈ విధంగా అడుగుతున్నాడు, నేను తొందరగా వెళ్ళడానికి, ఒక పర్వతం మీద తొందరగా వెళ్ళడానికి, it's a curve, mountainous curve. At the downside is valley. ఒక పర్వతం నుండి ఈ దారి నుంచి ఆ దారికి వెళ్ళడానికి షార్ట్ కట్ ఏంటి, అయినప్పుడు కూడా లోయలో పడకుండా ఆ దారికి ఏ విధంగా తొందరగా వెళ్ళగలను అని ఒక కార్ డ్రైవర్ అడుగుతూ ఉన్నాడు. Is it right? అది మంచి పద్ధత? You should ask how much inside you can drive. ఎంత లోపలగా నేను వెళ్ళగలను అని అడగాలి. So sometimes we live our lives, how much sin I can do. కొన్నిసార్లు మనం అడుగుతూ ఉంటాము, ఎంత పాపం నేను చేయగలను అని, without offending God. దేవుణ్ణి without bringing God, without bringing the wrath of God. దేవుని యొక్క ఉగ్రతకు లోను కాకుండా ఎంత పాపం చేయగలను అడుగుతూ ఉంటాం. So similarly we were like that, but God delivered us from our sins. ఒకప్పుడు మనం ఆ విధంగా ఉన్నాము, కానీ దేవుడు వాటన్నిటి నుండి మనం విడిపించాడు. But still we are not perfectly free from sin. One day when we are with him, we will be perfectly కానీ free. పాపం నుండి మనం పరిపూర్ణంగా విముక్తి పొందలేదు. ఎప్పుడైతే స్థిరంగా ఆయనతో ఉంటామో అప్పుడే మనము ఈ పాపాలన్నిటిని కూడా విముక్తి పొందిన వారంగా ఉంటాం. But God says, if you confess your sin, he is faithful and just to forgive us and cleanse us from all unrighteousness. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది, మన పాపములు మనం ఒప్పుకునే యెడల ఆయన నీతిమంతుడు నమ్మదగిన వాడు కనుక మన పాపములన్నిటిని ఆయన విమోచించడానికి సిద్ధంగా ఉన్నాడు. So this evening, if you are sitting here with some burden of sin, saying that I am a sinner, God says, he will forgive your sins. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ నేను పాపము చేస్తూ ఉన్నాను, పాపంలో ఉన్నానని హృదయము బరువెక్కిన హృదయంతో కూర్చున్నట్లయితే దేవుడు చెబుతూ ఉన్నాడు, నీకున్నటువంటి సమస్త కల్మషమును, మీకున్నటువంటి సమస్త పాపమును దేవుడు తీసివేస్తాను అని చెబుతూ ఉన్నాడు. You do not need to enter this new year with that same burden of sin. అదే పాపమును మోసుకుంటూ నువ్వు కొత్త సంవత్సరంలో ప్రవేశింపనక్కర్లేదు. Jesus Christ took all your sins away on himself. యేసుక్రీస్తు ప్రభువు వారు నీ యొక్క సమస్తమైనటువంటి పాపమును ఆయన తన మీద వేసుకున్నాడు. So that you can live free. ఎందుకంటే నీవు
ఆ యొక్క పాపము నుండి విముక్తి పొంది జీవించులాగున. And so thank God that He pardons all your iniquities. కనుక దేవుడు మన దోషములన్నిటిని తీసివేసిన విధానాన్ని బట్టి దేవుని స్తుతించాలి.